మనుషుల్లో తోకలు ఉంటాయా? ఉండవా? సో, మనుషుల్లో తోకలనేది చాలా రేర్ సింప్టమ్. చాలా తక్కువ మంది మాత్రమే జూసుంటారు. సో, ఇది రేర్ అయినప్పటికీ దానికి కొంత ప్రాముఖ్యత ఉంది. సో, నేను ఇప్పటివరకు 2 మాత్రం ఇట్లాంటి కేసులు నేను చూసాను. దానిలో ఒక కేస్ రీసెంట్‌గా నేను ఆపరేట్ చేయడం జరిగింది. సో, కేస్ వివరాల్లోకొచ్చేసరికి ఒక యంగ్ బాయ్ సుమారుగా 12 ఏళ్ళు ఉన్న అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ తీసుకురావడం జరిగింది నా దగ్గరికి. నడుము వెనకాల భాగం నుంచి ఒక తోక లాంటి స్ట్రక్చర్ పెద్దగా వేలాడుతా ఉంది. సో, దానికి ఎట్లాంటి కాంట్రాక్టిలిటీ ప్రాపర్టీ అట్లాంటిదైతే ఏం లేదు. అంటే మనకు పశువులకు ఉండే తోకలాగా దాన్ని అటు ఇటు కదిలిచ్చే ఎబిలిటీ మాత్రం పేషెంట్‌కి ఉండదు. పేరెంట్స్ బాబుని తీసుకొనొచ్చినప్పుడు బాబుకి మరి ఇది పుట్టినప్పటి నుంచి ఉండాలి గదండీ! పుట్టినప్పటి నుంచి ఉంటే మీరు ఇప్పటివరకు ఎందుకు లేట్ చేశారంటే, లేదు సార్ పుట్టినప్పుడు చిన్నగా ఉంది. ఏజ్‌తో పాటు అది మెల్లగా పెరుగుతుండొచ్చేసరికి ఇప్పుడు తీసుకొనొచ్చాం. అండ్ రెండో విషయం ఏంటి అనంటే, వాళ్ళు చిన్నప్పుడు ఎవరో స్వామీజీకి చూపిస్తే ఇది ఆంజనేయ స్వామి లక్షణం. కాబట్టి పిల్లాడు మన దేవుని స్వరూపం అనుకోని వాళ్ళు కొంచెం దాన్ని అంటే గ్రేట్‌ఫుల్‌గా భావించేసి దాన్ని కొంచెం అంటే ఇన్ని రోజులు ఆల్మోస్ట్ 12 ఏళ్ల వరకు కూడా బాబుని అట్లనే ఉంచడం జరిగింది. మనుషులకి తోక అనేది ఉంటుందా? ఉండదా? అనంటే యెస్. రేర్ బట్ ఉంటుంది. చాలా సార్లు ఏంది అనంటే అకల్ట్ స్పైనల్ డిస్ట్రాఫిజం అంటాం. అంటే స్పైన్ ఎదిగే క్రమంలో మధ్య భాగంలో వచ్చే మార్పులు అంటే సరిగ్గా స్పైన్ ఎదుగుదల లేకుండా ఈ సూడోటైల్ అనేది మనకి ఇండైరెక్ట్‌గా అకల్ట్ స్పైనల్ డిస్ట్రాఫిజం అనే ఒక డేంజర్ కండిషన్‌కు వార్నింగ్ లాంటిది అన్నట్టు. అంటే స్పైనల్ డిస్ట్రాఫిజం అంటే ఏంటి అనంటే మనకు వెన్నుపాము అండ్ స్పైన్ ఎదుగుదల క్రమంలో డెవలప్‌మెంట్‌లోనే అంటే బేబీ పుట్టక ముందే గర్భసంచిలోనే ఎదుగుదల సరిగా లేక మనకు చాలామందికి చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలు పుట్టినప్పుడు నడుం భాగంలో కానీ ఛాతీ వెనకాల భాగంలో కానీ ఒక స్వెల్లింగ్ లాగా బయటకు రావడం. సో, దీన్ని మైలోమెనింగోసిల్ అంటారు. అంటే కొంతమంది మైలోమెనింగోసిల్ అనేది బయటకు కనిపిస్తుంది. కొంతమందికి లోపల స్పైన్ కానీ వెన్నుపాము కానీ సరిగ్గా ఎదుగుదల లేకుండా అది చర్మం పొర లోపలలోనే దాగుండిపోతుంది. దానిపైన ఉన్న బోన్స్ ఎదుగుదల కూడా అంత బాగా ఉండదు. ఇండైరెక్ట్‌గా ఏంది అనంటే కొంతమందికి సూడోటైల్ ఉన్న పేషెంట్స్‌కి ఈ అవకాశం ఉంటుంది. నా పేషెంట్‌లో తీసుకునేసరికి పేషెంట్‌కి లైపోమా అని అంటే ఈ టెయిల్‌తో పాటు లోపల లైపోమా అంటే కొవ్వుకు సంబంధించిన చిన్న ట్యూమర్ దాని కింద బోన్ ఎదుగుదల అనేది కొంచెం తక్కువ ఉంది. అదృష్టం కొద్దీ ఏంటి అనంటే వెన్నుపాము డెవలప్‌మెంట్ మాత్రం ఆల్మోస్ట్ నార్మల్‌గానే ఉంది. సో, పెద్ద డేంజర్ లేకుండా ఈజీగా సర్జరీ చేసి ఇంటికి పంపించడం జరిగింది పేషెంట్‌ని.